జాతకాలు లేవనుకోండి, కొంతమందికి ఎప్పుడు పుట్టినామో ఎప్పుడు వచ్చామో తెలీదు, మరి అలాంటి వాళ్ళ జాతకాలు మీరు ఎలా డిసైడ్ చేస్తారు? జ్యోతిష్ శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రం ఉంటుంది. సో ప్రశ్న ఏం చేస్తుంది అంటే, మన కుండలి ఏర్పడింది ఈ జన్మలో మనం వచ్చాము అంటే భూమి మీద వచ్చినప్పుడు దానికి కారణాలు 3 అండి. ఓకే, 3 రకాల కారణాలు అనుభవిస్తుంటాం: సంచిత, ప్రారబ్ధం, ఆగామి. ఒకటి దేవరుణం, ఋషి రుణం, పితృణం అటువంటి రుణాలు కలిగి ఉంటాం. అవి సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మల్లో చూపిస్తుంటాయి. అట్లాగా నష్టజాతకుడు ఉన్న జాతకం లేదు, కానీ ఈ సమయంలో అనుభవించేటువంటి ప్రారబ్ధం ఏమిటి, ఆ సమయానికి మనం ప్రశ్న చక్రం క్యాచ్ చేసినప్పుడు ఆ ఫలితం దానికి అనుకూలంగా వస్తాయి. ఉదాహరణ చెప్దాం. మీరు ఒక 2 సంవత్సరాల కింద ఒక విత్తనం నాటారు, మామిడి విత్తనం అనుకుందాం. సేమ్ టైంలో ఒక టమాటా విత్తనం కూడా వేశారు. సో కర్మ చేశారని అనుకుందాం అక్కడ. సో 10 ఏళ్ల తర్వాత వెళ్ళి చూసినప్పుడు మామిడి చెట్లు ఫలిస్తాయి, ఫలం అప్పుడు వస్తుంది. సో మీ జాతకంలో మీరు చేసినటువంటి కర్మ ఈ ప్రశ్న చార్ట్ ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ 6 years పూర్తయిన చెట్టు బట్టి నెక్స్ట్ 4 yearsలో మీరు ఫలాలు అనుభవించబోతున్నారు అని చెప్తాను నేను. ఇంకో కర్మ కూడా చేశారు, టమాటా మొక్క నాటారు అనుకుందాం, అది 45 daysకి క్రాప్ వచ్చింది. సో ఆ కర్మ అనుభవించేశారు. సో చేసినటువంటి పాప పుణ్య ఫలాల కర్మలు ఏవైతే ఉంటాయో, ఏ సమయంలో పక్వానికి వస్తున్నాయో అది కర్మ మన హొరారి దాకా తెలుసుకోవచ్చు. ఓకే, అంటే స్పెసిఫిక్ క్వేరీ ఉన్నప్పుడు ఆ సమయంలో వాడి మానసిక స్థితి బట్టి